వెల్కమ్ టు కాగస్ అకాడమిక్ అడ్వెంచర్స్. సో ఈ రోజుటి వ్లాగ్లో ఏంటి అని అంటే ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అ న్యూ ప్లేస్. సో ఇంట్లో ఖాళీగా బోర్ కొట్టి ఏం చాలా తెలియట్లేదు. సో ఎప్పటి నుంచో ఈ ప్లేస్ చూద్దాం అనుకుంటున్నాను. సో ఐ యామ్ ఫైనల్లీ హియర్. కొంచెం చాలా డేస్ అవుతుంది ప్రశాంతంగా చిల్ అవుదామని చెప్పి ఇలా వచ్చాను అనమాట. సో నేను ఎప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అది రైల్వే ట్రైల్ సంథింగ్. సో అది చాలా రోజు అక్కడికి వెళ్ళి ఫోటో దిగాలి అని అనుకుంటున్నాను. అండ్ చెరీ బ్లాజమ్స్ వచ్చాయి, స్ప్రింగ్ ఈజ్ హియర్ అని. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఇది గూగుల్లో చూస్తే ఏంటంటే లిటరలీ ఒక అరౌండ్ 25-30 ట్రైల్స్ ఉన్నాయి, దొక్కడానికి కనెక్టెడ్ అని చూపించారనమాట. సో సరే ట్రై చేద్దామనే ప్లాన్ తోటి ఇవాళ అసలు ఇలా ఒక బ్లాగ్ చేస్తాను కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను ఒకదాన్ని ఎందుకు చూడడం, కొంచెం బాగుంటుంది మీకు కూడా అని చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. వావ్, ఇంత బాగున్నాయి కదా. అక్కడ వెళ్ళి ఫోటో దిగాలని నా ప్లాన్ అనమాట, కనిపిస్తున్న చోట. అండ్ ఆ ట్రైన్ కూడా ఎక్కుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం అవుతుంది అన్నట్టు అన్నారు. సో విల్ హ్యావ్ టు సీ. సో ఇది ఎప్పుడో ఎవరో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు సమ్మన్ డొనేట్ చేసేసారు, అంటే ఇచ్చేసారు గవర్నమెంట్కి. సో ట్రైల్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో ట్రైల్స్ అంటే ఏముండదు, జస్ట్ ఆడుచుకుంటూ వెళ్తుంటే మంచి వ్యూస్ కనిపిస్తాయి అట్లా అనమాట. సో సోల్జర్స్కి రిమెంబరెన్స్గా ఇలా చేశారనమాట. ఒకసారి నేను జస్ట్ ఇక్కడ వరకే వచ్చాను, కానీ అప్పుడు ఈ చెరీ బ్లాసమ్స్ ఇవేం లేవు. ఇప్పుడు సరే ఇవాళ చూద్దామని వచ్చాను. చాలా డేస్ నుంచి నేను చెరీ బ్లాసమ్స్ చూసినాను, కానీ ఇందులోకి రాలేదు. బట్ ఇవాళ వచ్చాను. ఎవరు లేదు లిటరలీ. కొంతమంది ఉన్నారు, చిల్ అవుతున్నారు. నేను ఒక్కదాన్ని పిచ్చిదాన్ని అనుకుంటాను, బట్ దాట్స్ ఓకే. సో ఇది కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, కానీ ఇంకా ఇక్కడ నుంచి నేను క్రాస్ చేసి వెళ్ళలేదు అనమాట. అప్పుడు కొంచెం స్నో స్లిప్పరీ ఉంది, సో అందుకని వెళ్ళలేదు. ఇవాళ మనం వెళ్దాం. అండ్ సూపర్ వ్యూ పాయింట్ ఏంటి అని అంటే ఇది. అక్కడ కనిపించే రోడ్స్ పై నుంచి నేను వెళ్తా అలా చూసేదాన్ని, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వాచింగ్ ఇట్ అప్ ఫ్రమ్ దిస్ క్లోజ్. వావ్, ఇట్లా వాక్ చేసుకుంటా చిల్లగా వెళ్ళచ్చు, చాలా బాగుంది. వాటర్ ఫ్రంట్ అన్నట్టు. రాకోసం వెళ్తాను. సో నేను అక్కడ అది ఎక్కి ఫొటోస్ దిగుదాం అని అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి. తెలిసి అక్కడ దాకా వెళ్ళడానికి ఉండిద్దో లేదని. మోస్ట్లీ గూగుల్ మ్యాప్స్లో వీటన్నిటిలో సర్చ్ చేస్తే వెళ్ళడానికి ఉండిద్దనే ఉంది, తెలిసి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసాం, అక్కడ నుంచి ఇదంతా క్రాస్ చేసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చే ముందు ఇంకేమైనా ఉంటా, ఇంత అక్కడ దాకా కొంచెం వాటర్ కనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి అసలు వాటర్ ఏం కనిపించట్లా. అసలు ఆ ట్రైల్ పాయింట్స్ మ్యాప్స్లో లైక్ ఇట్లా 3 లైన్స్ వేస్ అలా ఇచ్చేసారు. 25 ట్రైల్ పాయింట్స్ ఉన్నాయి, ట్రైల్ వేస్ ఉన్నాయి అని అన్నారు. ఎక్కడ నాకు ఒకటి కూడా కనపడట్లా. సో ఇంతకు చెప్పాను కదా, ఆర్గనైజేషన్ ఎవరు డొనేట్ చేసేసారని. అది డొనేట్ చేసేసాక గవర్నమెంట్ ఇంకా దాన్ని, ఇది లిటరలీ 100 years బ్యాక్ ఉన్నదనమాట. 100 years నుంచి ఇది ఉంది, దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. కైండ్ ఆఫ్ స్టేట్ పార్క్ అనుకోవచ్చు, మెమోరియల్ పార్క్ ఇది మాత్రం. ట్రైల్స్ అన్న నాకు ట్రైల్స్ ఏం కనపడట్లా, కానీ వాటర్ కనిపిస్తుంది అండ్ రోడ్ కూడా కనిపిస్తుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఆ రోడ్డే ఎక్కి వెళ్ళాలి. చూద్దాం. మళ్ళీ చల్ల గాలి వస్తుంది. మార్నింగ్ క్లౌడీ ఉంది, మోస్ట్లీ కుదరదేమో ఇవాళ వెళ్ళడానికి అనుకున్నా. 4 days నుంచి కొంచెం సన్నీ ఉంది. ఇవాళ మాత్రం కొంచెం క్లౌడీ ఉండేసరికి అవ్వదు, వాన పడిద్ది నా లక్ అనుకున్నా. బట్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎండ వచ్చింది అండ్ వెదర్ కూడా కొంచెం మంచిగా ఉంది. కాబట్టి అక్కడ ఒక డెక్ ఉంది వాటర్ ముందు అది, బట్ అన్నమాట క్రాస్ చేయగలుగుతాం లేదా చూడాలి. అక్కడ నుంచి కారు ఆపుకొని చూస్తున్నారు. ఇటు సైడ్ నుంచి అసలు ఒక లారీ వెళ్తుంది. అసలు వే ఉందో లేదో కూడా తెలియదు, మ్యాప్స్ అయినా చూసుకుంటూ రావాల్సింది. సర్లే 25 ఉన్నాయి కదా, ఎలాగో నడిస్తే ఏదో ఒకటి ఎక్కుతాంలే అని వచ్చా. సూపర్ చూపించడానికి అవ్వట్లే, కానీ ఇంకా ముందుకెళ్తే కొంచెం వ్యూ బాగుంది. ఐ విల్ షో యూ. దీని కింద నుంచి వెళ్తుంటే లిటరలీ దీని మీద నుంచి వెళ్తుంటే లిటరలీ భయం కూడా వేస్తున్నారు లోపలికి. సో వ్యూ బాగుంది. అక్కడ యాక్చువల్లీ ఎవరు ఉన్నారు నాకు అనిపిస్తున్నారు, బట్ మనకి ఇటు సైడ్ ఇంకా వే లేదు. మేబీ అటే వెళ్ళి ఉండాల్సిందేమో. వాటర్ సౌండ్ మాత్రం భలే ఉంది. కింద దిగాలి ఉంది, కానీ దిగితే మన ఇటు అసలు దిగలేదు కూడా తెలియదు. పైన ట్రైన్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ట్రైన్ కాదు, బండ్లే వెళ్తున్నాయి. బట్ వావ్, ఏదో భూకంపం వచ్చినప్పుడు సౌండ్ లెక్క వస్తుంది. నైట్ భలే ఉంది. ఇక్కడ నుంచి సౌండింగ్ ఎక్కువ వస్తుంది. సో నేను చూడాలనుకున్నది ఆ చివరికి కనిపిస్తుంది అక్కడ దేర్. ఆ ట్రైల్ పైన నేను ఎక్కాలనుకున్నాను. పైనుంచి ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఏదో హిల్ స్టేషన్లో హౌసెస్ లాగా కనిపిస్తాయి. భలే ఉంది. కానీ నాకు ఎప్పటి నుంచో నచ్చింది ఈ ప్లేస్, ఎక్స్ప్లోర్ చేద్దామని. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏమన్నా ఉందా అసలు, లేదా వెనక్కి వెళ్ళి అటు వెళ్తే బెస్ట్ ఏమో. అటు చాలా కార్స్ ఉన్నాయి లిటరల్లీ, ఇది అట్టే వెళ్ళుండేమో. సో వచ్చి అటు వెళ్ళడానికి దారి ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా, ఆ ట్రైన్ ఎక్కుదా, లైక్ ఆ ట్రైన్ వస్తుందని చెప్పాగా. సో మేబీ అది ఎక్కితే అటు క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ గుర్తొస్తుంది చూస్తుండే, బట్ ట్రైన్స్ ఉండవు, జస్ట్ బ్రిడ్జ్ అంతే.
ఇదంతా ఇంతకు నడుచుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాలి. వెదర్ మాత్రం ఇవాళ పర్ఫెక్ట్. ఓ సూపర్ సన్నీ లేదు, సూపర్ విండీ లేదు, సూపర్ కోల్డ్ లేదు. ఎంత గాలి రావాలో అంతే వస్తుంది, ఎంత ఎండ పడాలో అంత ఎండే పడుతుంది. నాకోసం అనుకుంటా అక్కడికి వెళ్ళగానే మళ్ళీ వీడియో తీసుకుందాం, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. అసలు లీవ్స్ లేదు. ఈ చెట్లకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా వింటర్ టు స్ప్రింగ్ డిఫరెన్స్ అంటే ఇది చూపిస్తే సరిపోద్ది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మనం అదంతా నడుచుకుంటూ వెళ్దాం, ఎందుకు పనికి రాకుండా. సో మనం ఎక్కాలనుకుంటున్నాం రైలు పట్టాల ట్రాక్. రైలు పట్టాలు అంటే ట్రాక్, ఓకే, రైల్వే ట్రాక్ అని అనుకుందాం. సో అక్కడ పైన వాక్ చేయడానికి కూడా ఇచ్చారు. మ్యాప్స్లో ఏం ప్రాపర్గా చూపెళ్ళా. తెలిసి సనీ డే ఆర్ క్లోజర్ టు అవర్ ట్రాక్ అనమాట. ఇక్కడ డక్స్ కనిపిస్తున్నాయి. సో బాగుంది. వాటర్ డెప్త్ అంతగా ఏం లేదు. జస్ట్ నేను సరిగ్గా హెడ్కి వస్తే అందులో దూకితే బట్ దూకను. ఎంత బాగుంది. అందరూ ఎందుకో నేను చాలా రోజు బయటకు తిరగలేదు, ఇంట్లోనే కూర్చుంటా ఉన్నా. సో అనిపించింది ఎందుకు వై నాట్ గో అవుట్ సైడ్ అండ్ గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అని. చాలా మంది లోన్ గురించి స్టడీస్ గురించి చాలా స్ట్రెస్ తీసుకుంటారు. స్ట్రెస్ తీసుకోవడం వల్ల లోన్ ఏం కరిగిపోదు, అలా అని బ్రేక్ తీసుకోవడం వల్ల లోనే పెరిగిపోదు. సో ఇవాళ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అయినా పర్లా. వీక్లీ వన్స్ అయితే ఇఫ్ యూ వాంట్ టు బీ మోర్ ప్రొడక్టివ్ బ్రేక్ తీసుకోవచ్చు. మంత్లీ వన్స్ ఇఫ్ యూ ఫీల్ లైక్ టేకింగ్ అ బ్రేక్ ఇస్ ఓకే. చెరీ బ్లాసమ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు చూద్దాం ఇటు వే ఉందా లేదా అని. ఇంతకు ఇవన్నీ చూపించారు మీకు. సో వీఆర్ గోయింగ్ దిస్ వే. టేక్ బ్రేక్స్. బ్రేక్ తీసుకోవడం వల్ల ఇంకా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని మోటివేషన్ వస్తుంది. కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే నేను ఇంకా కష్టపడాలి, పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది అని నా ఫీలింగ్. ఇట్స్ అప్ టు యూ. చెరీ బ్లాసమ్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా చాలా వాటికి వస్తాయి. ఇదే అనుకుంటా ఇక్కడ సరౌండింగ్స్లో వచ్చిన ఫస్ట్ ట్రీస్. మళ్ళీ ఉన్నాయి. వావ్, పింక్ పింక్. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇదో సివిల్ వార్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అ న్యూ బర్త్ ఆఫ్ ఫ్రీడమ్. వావ్, బాహుబలి సినిమా లాగా ఉంది. ఇక్కడ ఫోటో దిగుదాం. ఎంత క్యూట్ ఉందో. ఇలా చెరీ బ్లాసమ్స్ చూస్తా అలా కూర్చొని చూస్తుండే మనకి కనిపించే వ్యూ ఇది. చెట్లు ఎక్కువ బాగుండేది, ఎండిపోయిన చెట్లు. బట్ యా ఒకవేళ చెట్లు మళ్ళీ ఫుల్గా బ్లూమ్ అయితే దెన్ వ్యూ మైట్ బి డిఫరెంట్. మొత్తం సివిల్ వార్ ఏవేవో ఉన్నాయి, డోనర్ అంట, ఫోటోస్ అంట. కానీ దీనికి ఒక మంచి చాలా గుడ్ లైక్ రివ్యూస్ ఉన్నాయి. క్లోజ్ చేసేసారు, మన ట్రైల్ ఎలా ఎక్కాలి. ఇట్స్ క్లోజ్డ్ గైస్, క్లోజ్డ్. ట్రైల్ ఎక్కడం ఎలా? సో ఐ డోంట్ థింక్ మనం ఇవాళ ట్రైల్ ఎక్కేలాగా ఉన్నాం, ఎక్కలేనట్టే ఉన్నాం. ఎనీవే ఐ థింక్ దిస్ ఇస్ గోనా బీ ఇట్ ఫర్ టుడే. కాళ్ళు అప్పుడే నొప్పులు వస్తున్నాయి అటు ఇటు తిరిగినందుకే. అదేం ఎక్స్ప్లోర్ చేయలేం, బట్ యా ఇట్ ఒక షార్ట్ బ్రేక్ ఫర్ అన్ అవర్ అనుకున్నాం. ఫోటో దిగాలి కానీ ఫోటో తీయడానికి ఎవరు లేరు. సో that's it guys. I just wanted to let you know it's okay to take a break and get back on. Bye bye. See you in the next video. ఈసారి పక్కా ట్రైల్ ని అదెక్కి ఈసారి పెడతాను. Bye guys. Until next time.